ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు చేయతి ముఖానికి, ఎందుకంటే నా సంసారం గురించి ఆయన అంటే నా సంసారంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది ఫ్యామిలీలో. ఆయన ఎట్లా అంటే నా భార్య కడుపులో తల కూడా పెట్టాడు. అంటే ఒక కాంప్రమైజ్ గురించి చిన్న చిన్న గొడవలు అయింది. అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన చాలా క్లోజ్ అనమాట. క్లోజ్ అంటే ఆయన దేనికి ఇది కాదు, ఏ మతానికి ఆయన లొంగడు, ఏ మతానికైనా కీల్చపరచడు, అలాంటి వ్యక్తి కాన్సాప్ అని చెప్పి. పాపం ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చినా ప్రసాదాలు తింటాడు, గుడ్లకు కూడా తీసుకుని పోతాడు. గుడ్లకు పోతాము, మస్జిద్లకు పోతాము, అలాగే మా చర్చికి కూడా వచ్చి ఆయన ఇది చేస్తాడు. అంటే చర్చ్ అంటే బయటికి నిలబడడం అలా ఉండదు. ప్రవీణ్ పగడాల విషయంలో కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ ఖమ్మం సంబంధించిన పాస్టర్ కానీ ఇంకా చాలా మంది పాస్టర్లు కానీ ఈ విషయంలో ఒరిజినల్ క్రిస్టియన్గా యాజ్ ఎ జోసెఫ్గా మీరు ఏం చెప్తారు? అక్కడ యాక్చువల్లీ జరిగింది ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ అది ఇన్సిడెంట్, ఎందుకంటే ఇంకా నిర్ధారణ రాలేదు. దాన్ని మనము నేనైనా కానీ ఎవరైనా కానీ అది ప్రవీణ్ పగడాల వెనుక ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారా, నకిలీ క్రిస్టియన్స్ ఉన్నారా? సార్ అది కేవలం దేవుని తెలుసు. ప్రవీణ్ మీరేం చెప్తారు? అది దేవుని తెలుసు. మీరేం చెప్తారు? ఆయన 1.5 month ముందే నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది ఫేస్బుక్లో. నాకు ప్రాణహాని ఉంది, ఒకతను ఇలా చావా తరాలో నా కండుగుడ్డు బీక్తా, నాలుక కోస్తా అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన పోస్ట్ కూడా పెట్టారు. పోస్ట్ కూడా పెట్టి ఎవరు స్పందించలేదండి. ఒక్కడు బయట రాలేదు, నా కొడుకు బయట రాలేదు. పెట్టిండు ఒక్కరు కూడా సరే దీన్ని ఖండిద్దాము లేకపోతే సపోర్ట్ చేద్దాము అనే మనిషి బయట రాలేదు. ఎలాగైతే ఆయన చనిపోయాడో, చనిపోయిన రోజు చాలామంది పాస్టర్లు వెళ్ళి అక్కడ ఆ ఫుటేజ్ స్క్రీన్ షాట్ కూడా చూపించారు. పాస్టర్ గారిని ఇలా నాలుగో కోస్తా కండుగుడ్డు బిక్తా అని చెప్పి చూపించడం జరిగింది. ఆయన చూపించిన తరంలో ఇతను ఈ అజయ్ పాస్టర్ కానివ్వండి, ఇంకా షఫీ, వాళ్ళిద్దరు వెళ్ళి ఈ పాస్టర్లు అంతా జరిపేసి వీళ్ళు ఏం చేశారు, ఇది హిందువులే చేశారు, బీజేపీ చేపించింది, ఇలా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే ఇది పిచ్చివాగుడైంది. సరే ఉండొచ్చు, రుజువు పెట్టండి, ప్రూవ్ చేయండి. వీళ్ళ దగ్గర అన్ని ఉందంట, కానీ ఫోన్లలో ఉంటారు. ఫోన్లో పెట్టుకుని